ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి పుట్టడం, చనిపోవడం, తనలాంటి మరో జీవిని పుట్టించడం ఇదంతా కూడా ఒక న్యాచురల్ ఆర్డర్లో జరిగిపోతూ ఉంటుంది. దీన్నే 150 సంవత్సరాల క్రితం చార్లెస్ డార్విన్ తన జీవ పరిణామ సిద్ధాంతంతో నిరూపించారు. సో ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలక్షన్ అనేది ప్రపంచంలో ఉన్న జీవరాశిని, అందులోనూ మనుషులుగా మన పాత్ర ఏంటో అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో జీవుల్లో, ముఖ్యంగా మనుషుల్లో న్యాచురల్ బ్యాలెన్స్ అనేది అప్పుడప్పుడు తప్పుతుందని చాలామంది భయపడుతున్నారు. అంటే ఫ్యూచర్లో మేల్ అండ్ ఫీమేల్ ఇంబ్యాలెన్స్ రావచ్చని, ప్రపంచ జనాభాలో ముఖ్యంగా మగవారి పర్సంటేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొన్ని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అసలు మెన్ పాపులేషన్ ఎందుకు తగ్గుతోంది, దీనికి గల రీజన్స్ ఏంటో, రాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అసలు మగవాళ్ళ సంఖ్య తగ్గడానికి ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. అవేంటంటే నెంబర్ 1 బయోలాజికల్ ఫ్యాక్టర్స్, రెండోది లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మూడోది సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నాలుగోది కల్చరల్ ఫ్యాక్టర్స్. ఈ 4 కారణాల వల్ల మెన్ పాపులేషన్ అనేది డిక్లైన్ అవుతూ వస్తుంది. వాటిలో ముందుగా బయోలాజికల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. మేల్ పాపులేషన్ డిక్రీజ్ అవ్వడానికి కొన్ని బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది వై క్రోమోజోమ్ డిగ్రేడేషన్. సాధారణంగా గర్భంలో పుట్టే బేబీ ఆడ లేదా మగ అని డిసైడ్ చేసేది వై క్రోమోజోమ్. అయితే కొన్ని స్టడీస్ ప్రకారం ఇది గ్రాడ్యువల్గా డిగ్రేడ్ అవుతూ వస్తుంది. దీనివల్ల క్రమంగా వై క్రోమోజోమ్ తన జీన్స్ని కోల్పోతుంది. ఈ నష్టం మేల్ ఫెర్టిలిటీ మీద పడుతోంది. ఇక రెండోదేమో స్పెర్మ్ కౌంట్ రిడక్షన్. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మగవాళ్ళ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతున్నట్టు కొన్ని స్టడీస్ నిరూపించాయి. స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో వచ్చినటువంటి తగ్గుదల వల్ల పార్ట్నర్కి ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టమవుతోంది. ఇది ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తోంది. ఇక మూడోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇది కేవలం మేల్ ఫెర్టిలిటీ మీద మాత్రమే కాకుండా ఓవరాల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. దీనివల్ల మగవారిలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. దీనివల్ల క్రమంగా స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతోంది. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తోంది. ఇక నాలుగోదేమో ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్. అంటే మనం తినే ఆహారంలోనూ మన చుట్టూ పెస్టిసైడ్స్, మెటల్స్, కెమికల్స్ ఇవన్నీ ఉండడం వల్ల మేల్ రీప్రొడక్షన్ హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతోంది. ఈ టాక్సిన్స్ హార్మోనల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇంకా స్పెర్మ్ యొక్క క్వాలిటీని కూడా తగ్గిస్తాయి. ఇలా ఈ 4 బయోలాజికల్ ఫ్యాక్టర్స్ మగవారి పాపులేషన్ తగ్గడానికి ఒక రకంగా కారణం అవుతున్నాయి. ఇక తర్వాత లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. జనాభాలో మగవాళ్ళ శాతం తగ్గడానికి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా కీ రోల్ని ప్లే చేస్తాయి. వాటిలో ముఖ్యంగా స్ట్రెస్ ఎక్కువ అవడం అండ్ యాంగ్జైటీ పెరిగిపోవడం వల్ల కూడా మేల్ రీప్రొడక్టివ్ హెల్త్ మీద ఫుల్ ఇంపాక్ట్ పడుతుంది. హై లెవెల్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. అలాగే స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్కి అతుక్కుని కూర్చోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉండడం లేదా అసలు లేకుండా పోవడం జరుగుతుంది. ఈ కారణంగా ఒబిసిటీ, డయాబెటీస్ లాంటి క్రానిక్ డిసీజెస్ బారిన పడాల్సి ఉంటుంది. అంతటితో ఆగకుండా ఇది మేల్ ఫెర్టిలిటీ మీద ఇంపాక్ట్ చూపించే ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా కారణం అవుతుంది. ఇవి మాత్రమే కాదు, ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి కూడా మెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని దెబ్బతీస్తున్నాయి. వీటి వల్ల క్రమక్రమంగా ఫెర్టిలిటీ సామర్థ్యం తగ్గిపోతుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవడమే కాదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా జరుగుతోంది. ఇంకా కొన్ని రకాల మెడిసిన్స్ని యూజ్ చేయడం వల్ల కూడా రీప్రొడక్టివ్ హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతోంది. ఒబేసిటీ అనేది ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అనేక మంది ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య. సరైన డైట్ కంట్రోల్ లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోవడం, నైట్ షిఫ్ట్ జాబ్స్ పెరిగిపోవడం కారణంగా మేల్ రీప్రొడక్టివ్ హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతోంది. బేసిక్గా ఒబేసిటీ అనేది హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ని కూడా తగ్గించేస్తుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం కూడా ఎక్కువైంది. దీంతో ఎక్కువగా అందరూ కూడా మొబైల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. దాని నుండి వచ్చేటువంటి రేడియేషన్ కారణంగా కూడా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇది మెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా మేజర్ ఇంపాక్ట్ని చూపిస్తోంది. ఇంకా కొన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్స్ వల్ల కావచ్చు లేదా ఎన్వైరన్మెంటల్ సోర్సెస్ వల్ల కావచ్చు ఈ సమస్య ఇంకా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మెన్ పాపులేషన్ డిక్లైన్ అవ్వడానికి సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్లు కూడా ఎక్కువగా దోహదపడుతున్నాయి. ఒక రకంగా చూస్తే పావర్టీ అనేది కూడా హెల్త్ కేర్ని నెగిటివిటీలోకి నెట్టేస్తోంది.
కటిక పేదరికంలో ఉండే కొంతమంది మాదక ద్రవ్యాలకి మందుకి బానిసవుతూ ఉంటారు. ఇది కూడా ప్రెగ్నెన్సీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. హెల్త్ కేర్ విషయంలో సరైన గైడెన్స్ అందనప్పుడు ప్రజలు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో రీప్రొడక్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్కి కూడా అవసరమైనటువంటి మెడికల్ ట్రీట్మెంట్ పొందకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇది ఇన్ఫెర్టిలిటీ, ప్రీమెచ్యూర్ బర్త్ వంటి అనేక రకాల హెల్త్ కాంప్లికేషన్స్కి దారితీస్తాయి. రీసెంట్ టైమ్స్లో సొసైటీలో ఎక్కువ శాతం సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడడం, పాన్ మూవీస్కి అడిక్ట్ అయిపోవడం లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి. దీనివల్ల కూడా మెన్ ఫెర్టిలిటీ ఎబిలిటీ తగ్గిపోతుంది. ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో కొన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి వార్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ కారణంగా కూడా వ్యక్తులు చంపబడ్డమో లేదా గాయపడ్డమో జరుగుతోంది. బతుకున్న వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. దీని కారణంగా ఫెర్టిలిటీ సామర్థ్యం దెబ్బతింటూ వస్తోంది. ఇకపోతే కల్చరల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే మెన్ పాపులేషన్ డిక్లైన్ అవ్వడానికి చాలా రకాల కల్చరల్ ఫ్యాక్టర్లు కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఎలాగంటే కొన్ని రకాల కల్చర్స్లో ఆడపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది, ఇంకొన్ని కల్చర్స్లోనేమో మగవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలా జెండర్ని సెలెక్ట్ చేసి పుట్టబోయేది బాయ్ లేదా గర్ల్ అని తేలినప్పుడు అబార్షన్ చేయించుకునే ఆచారాలు కూడా ఉన్నాయి. నిజానికి ఈ అబార్షన్ అనేది చాలా దేశాల్లో ఇల్లీగల్, కానీ కొన్ని ప్రాంతాల్లో అవి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇది మేల్ పాపులేషన్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ని చూపిస్తోంది. ఇక శిశు హత్య అనేది కూడా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం. ఇది ప్రత్యేకించి మేల్ ఇన్ఫెంట్స్ని టార్గెట్ చేస్తే మేల్ పాపులేషన్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రకంగా జెండర్ సెలక్షన్ టైంలో అబార్షన్ లేదా ఇన్ఫెంటిసైడ్కి దారితీసి సెక్స్ రేషియో మారిపోయే అవకాశం ఉంది. దీంతో మేల్ పాపులేషన్ డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే కంటిన్యూ అయితే రాబోయే కాలంలో చాలా అనర్థాలు జరుగుతాయి. అందుకే దీనివల్ల ఏర్పడినటువంటి ఇంప్లికేషన్స్, తీసుకోవాల్సినటువంటి సొల్యూషన్స్ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద డిక్లైన్. మేల్ పాపులేషన్ తగ్గింది అంటే సొసైటీ మీద ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా మెన్ స్కేర్సిటీ ఎకానమీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఎందుకంటే జనరల్గా స్త్రీల కంటే కూడా పురుషులే ఎక్కువగా ఉపాధి పొందుతూ ఉంటారు. ఫ్యాక్టరీల పరంగా చూసినప్పుడు కూడా మేల్ వర్కర్లు ఎక్కువ ఉంటారు. ఎప్పుడైతే వీరి కొరత ఏర్పడుతుందో అప్పుడు ప్రొడక్టివిటీ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. మెన్ పాపులేషన్ డిక్లైన్ అనేది సోషల్ రిలేషన్షిప్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. పురుషుల కొరత వల్ల మ్యారేజెస్ తగ్గిపోయి ఫ్యామిలీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఈ నష్టం అక్కడితో ఆగిపోకుండా బర్త్ రేట్ డిక్లైన్ అవడానికి కూడా కారణం అవుతుంది. ఇకపోతే పొటెన్షియల్ సొల్యూషన్స్ ఏంటి అంటే, ఇన్ని అనర్థాలకు కారణమైనటువంటి పురుషుల జనాభా తగ్గుదలని నివారించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే హెల్త్ కేర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. దీనివల్ల రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అందుతుంది. అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీని పెంచడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వాటిని అవాయిడ్ చేయడం లాంటివి చేయాలి. ఇంకా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ లాంటి విషయాల్లో జెండర్ ఈక్వాలిటీని ఎంకరేజ్ చేయాలి. రీప్రొడక్టివ్ హెల్త్ గురించి ప్రజల్లో అవేర్నెస్ని తీసుకొచ్చే విధంగా ఎడ్యుకేషన్లో కూడా మార్పులు చేయాలి. ఏదేమైనా గ్లోబల్ సెక్స్ రేషియో 2050 తర్వాత కొన్ని దశాబ్దాల్లో విమెన్కి ఫేవర్గా మారుతోంది అని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యుఎస్తో సహా 80 దేశాల్లో బర్త్ రేట్ కూడా తగ్గిపోతూ వస్తుంది. సో చివరిగా చెప్పేది ఏంటంటే, మనుషుల్లో ఆడ మగ ఇద్దరు సమానమే. కాకపోతే మగజాతి పాపులేషన్ అనేది తగ్గుతూ ఉందంటే ఇదొక సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ. దీనికి ఒకటే రీజన్ అని చెప్పలేం కాబట్టి సొల్యూషన్ కూడా ఒకటే ఉండదు. సో జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ నెగిటివ్ ట్రెండ్ని పోగొట్టి సొసైటీలో బ్యాలెన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. గవర్నమెంట్స్ అలాగే గ్లోబల్ కమ్యూనిటీస్ మేల్ అండ్ ఫీమేల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి అని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగీక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.